ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జగన్ టూర్లో ఘటనపై మరో కేసు నమోదైంది. జగన్ ఫ్లెక్సీకి రక్తంతో బొట్టు పెట్టిన యువకుడు అఖిల్పై కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జగన్ టూర్లో ఘటనపై మరో కేసు నమోదైంది. జగన్ ఫ్లెక్సీకి రక్తంతో బొట్టు పెట్టిన యువకుడు అఖిల్పై కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి పరామర్శించేందుకు యాత్ర చేపట్టారు. కేవలం పరామర్శలతో ఆయన చేపట్టిన ప్రజలపై దండయాత్ర భావించే ఈ యాత్రకు సంబంధించి అనేక మంది వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దారి పొడవునా కూడా ఆయన ఆపుతున్నట్టు ముందుగానే ప్రణాళికబద్ధంగా ఆ కార్యకర్తలు మొబలైజ్ చేసి దారి పొడవున సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్పించారు. ఇక ఆ రోజు ఇబ్రహీంపట్నంలో దేవి రమేష్ నివాసానికి వెళ్లే మార్గంలో చాలా మంది కార్యకర్తలు మద్యం మొత్తులు ఈ బైక్ స్టంట్లు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేశారు. అందులో అఖిల్ అనే ఒక కార్యకర్త తన చెయ్యి కోసుకుని ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీ ఉన్న జగన్ ఫోటో నుదుకుపై ఒట్టు పెట్టిన ఘటన ఆ రోజు స్థానికుల సంచలనం కలిగించింది. ఈ సంబంధించి పోలీసులు ఇక అలవాటు చేస్తున్న వారిని వారించినప్పటికి కూడా వారిపై ఎదురుదాడి చేయడం, వారిపై దోషులు కూడా దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం జగన్ యాత్ర పూర్తయిన తర్వాత ఎవరెవరు అత్యుత్సాహం చూపించారనే అంశాలపై సీసీ కెమెరాల ద్వారా ఆ రికార్డు దృశ్యాలన్నింటిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఆయన జగన్ పర్యటన కలవైన ముందు రోజే స్థానిక సీఐ ఇబ్రహీంపట్నం సీఐ పేరుతో ఆయన నోటీసులు జారీ చేశారు. ఎటువంటి హడావుడి చేయవద్దని, అదేవిధంగా జనాలను మొబలైజ్ చేయవద్దని నోటీసు ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు 100 మంది కార్యకర్తలు మొబలైజ్ చేసి హడావుడి చేయించిన నేపథ్యంలో జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఆ రోజు ఎవరైతే అత్యుత్సాహంతో బైక్ రైడింగ్ చేస్తూ అదేవిధంగా బైక్ విన్యాసాలు చేశారో వారితో పాటు ఇప్పుడు చేయి కోసుకుని బొట్టు పెట్టిన అఖిల్ అనే యువకులపై కూడా తాజా కేసులు నమోదు చేశారు. ప్రజలను ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించిన కొంతమంది కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు మరికొంతమందిపై కూడా వాళ్ళ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇదే విధంగా పోలీసులకు సంబంధించి ఎవరైతే నోటీసులు విరుద్ధంగా వ్యవహరించారో ఎవరిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని కూడా పోలీసులు చెబుతున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. మైలవరం అంటారు.